వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈజీ ఫుడ్స్. నేను మీ రాధా. ఈరోజు ఆవగారెలు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించేస్తాను. చాలా అంటే చాలా సింపుల్, చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. దీనికోసం పెరుగు అలాగే గారెలు ఉంటే సరిపోతుంది. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించేసి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసి వాము 1 టీ స్పూను, అలాగే మెంతులు 1/2 టీ స్పూను, 1/2 టీ స్పూన్ ఆవాలు, అలాగే 4 నుంచి 5 వరకు ఎండుమిరపకాయలని తీసుకోవాలి. తర్వాత నూనె మరిగిన దాంట్లోకి ఈ ఆవాలు, ఎండుమిరపకాయలు ఇవన్నిటిని వేసేసి బాగా వేపుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు, కరివేపాకును కూడా వేసి దోరగా వేగిన తర్వాత ఈలోపు పెరుగులోకి చిటికెడు పసుపుని అలాగే 1 స్పూన్ ఉప్పుని వేసేసి బాగా కలుపుకొని ఈ స్టవ్ కట్టేసిన తర్వాత ఈ పోపులోకి ఈ పెరుగును మొత్తం ట్రాన్స్ఫర్ చేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం గారెల కోసం రాత్రే నానపెట్టుకున్న మినప్పప్పును తీసుకొని బాగా శుభ్రం చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ వరకు నీళ్ళని వేసి బరగ్గా కాకుండా మరీ మెత్తగా కాకుండా మీడియంగా రుబ్బుకోవాలి. లాస్ట్ తిప్పేటప్పుడు ఇందులోకి 1 స్పూన్ వరకు ఉప్పును వేసుకొని రుచికి సరిపడాను తిప్పేసుకొని దీన్ని మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక కడాయిని ప్లేస్ చేసుకొని మనం వేయించుకోవడానికి సరిపడా ఆయిల్ని తీసుకొని హీట్ అవ్వనివ్వాలి. ఈలోపు పక్కన పెట్టుకున్న పెరుగులోకి కాస్త ఆవపిండిని వేసుకోవాలి. ఆవాలని మిక్సీ పట్టేసి వేసుకుంటే సరిపోతుంది. ఆవపిండి 1 స్పూన్ వేసుకున్న తర్వాత ఈలోపు ఆయిల్ అయితే హీట్ అవుతుంది కదా. ఇలాగ గారెల్ని మన అరిటాకు మీద ఒత్తేసి మా అమ్మమ్మ వేస్తోంది. ఇలా గారెలన్నింటినీ కూడా వేసుకున్న తర్వాత మజ్జిగలోకి ఎలా వేయాలో మీకు చూపిస్తాను. వీళ్ళు ఎక్స్పీరియన్స్తో వేస్తారు కాబట్టి ఎన్నో ఏళ్ళ నుంచి మా అమ్మమ్మ చాలా ఈజీగా వేసేది. కొత్తగా వేసే వాళ్ళు మాత్రం దూరంగా ఉండి వేయండి, లేకపోతే చిందిపోయి ఒళ్ళు కాలుతుంది, కాబట్టి జాగ్రత్త. తర్వాత ఈ విధంగా బ్రౌన్గా అయిపోయిన తర్వాత గారెలన్నింటినీ 2 వైపులా వేయించుకున్న తర్వాత వీటన్నిటినీ కూడాను ఒకటేసారి తీసేసుకోవాలి, లేకపోతే ఎక్కువ హీట్ ఉంటే మాడిపోతాయి. కాబట్టి గారెలు అన్నీ కూడా ఒకటేసారి మా అమ్మమ్మ తీసేసుకొని ఇక్కడ నీళ్లు పెట్టుకుంది. ఆ నీళ్ళల్లో ఒక్కసారి గారెని ముంచి పెరుగులోకి వేసేసుకోవాలన్నమాట. వేడి గారెని అస్సలు వేయకూడదు. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత గారెలన్నింటినీ కూడాను అంతేనండి. దీన్ని ఒక 2 గంటలు కనుక నానపెట్టుకున్నారు అని అంటే పెరుగుగారి రెడీ అయిపోతుంది. ఆవు పెరుగుగారి చాలా అంటే చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ప్రయత్నించండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.